అయ్యి బాబాయ్ నా కాబోయే భార్యలు మంచి పద్ధతిగా ఉంది. అనియా తిను రోహిత్ నా క్లాస్మేట్. అవును సార్, సేమ్ కాలేజ్, క్లాస్మేట్, సేమ్ కాలేజ్. కూర్చో. నీ పేరేంటి? హలో అండి, నా పేరు రోహిత్. వల్లి మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. మోరోవర్ మీరు భలే హ్యాండ్సమ్గా ఉన్నారు. మీకు ఎగ్జామ్స్ లేవా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఏంటి, దానికి చాలా టైం ఉందండి. ప్రిపరేషన్ హాలిడేస్ అన్నయ్య. అదే ప్రాజెక్ట్ వర్క్ ఉంది, దాని గురించి మాట్లాడడానికి వచ్చాడు. అమ్మాయిలు అబద్ధం అని చాలా అందంగా చెప్తారు. అంతే సార్, ప్రాజెక్ట్ వర్క్ బ్యాచ్కి ఎత్తరనమాట. వల్లి నా బ్యాచ్మేట్. ఏం ప్రాజెక్టు? అంటే వల్లి కలడి చెప్పాను సార్, అదే సేమ్ ప్రాజెక్ట్. చెప్పు. అంటే అన్నయ్య అది చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పుద్దేంటో. ఓహో, ఇక్కడ ఉండాలంటే నేను బొట్టలు వేసుకోవాలన్నమాట. అదేంటంటే సార్, ఇలిడియన్, మిలిడియన్, మొహాలి, గొంతకల్లు. మొహాలి, గొంతకల్లా ఆ ఊరు పేర్లు కదా. అమ్మో, జీకే బానే ఉంది. బొటానికల్ నేమ్స్ బావా, అవంతే ఉంటాయి, అర్థం కావలే. ఈవిడెవరో బాగానే కవర్ చేస్తుంది. అంతే సార్, సైంటిఫిక్ నేమ్స్ అన్నీ అలానే ఉంటాయి, ఎవరికి అర్థం కావు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వ్యవసాయం సంబంధించిందనమాట. అవి నేర్చుకుంటే పరీక్షలో పాస్ అయిపోయినట్టే. వాటికి బావా, వల్లి ఫ్రెండ్ అంత దూరం నుంచి వస్తే ఇలా క్వశ్చన్స్ అడుగుతావా? మన ఊరు మర్యాదలు చూపియాలి కదా. ఏం కవరింగ్. అంతే సార్, ఈ పల్లెటూరు, ఈ పిల్లకాలి, అదే ఈ పంట పొలాలు, మీ మర్యాద అన్నీ చూద్దాం అనుకుంటున్నాను సార్. అమ్మో, అటెన్షన్. అన్నం పెట్టు. సరే అన్నయ్య.